లేదు అనేది ఉంది ఒక ముద్ర జగన్ మీద. ఈ 5 ఏళ్లలోనైనా ప్రభుత్వ నిర్మాణాలు ఏమన్నా చేయగలుగుతారా, చేస్తారా, చెయ్యాలా? వీళ్ళే చేసేస్తారు కదా, ఇంకా అతను ఏం చేస్తాడు? వాళ్ళు అక్కడ చేస్తారు అమరావతి అంటే. దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు కదా అమరావతి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన ఇంటి దగ్గర నుంచినే పరిపాలిస్తున్నాడు, సెక్రటేరియట్కి అప్పుడప్పుడు వస్తున్నాడు. లోకేష్ తన శాఖ నుంచినే చేస్తున్నాడు. ఎవడికోడు వాళ్ళ శాఖలు. ఇదివరకటి రోజుల్లో ఒక ప్రొసీజర్ ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కార్యాలయానికి వచ్చి, సచివాలయానికి వచ్చి పొద్దున్నే సాయంత్రం దాకా మంత్రులందరూ అక్కడే ఉండేవాడు. మనందరం జర్నలిజం ఫీల్డ్లో నేను పనిచేసినప్పుడల్లా, నేను సి ఛానల్లో పనిచేసినప్పుడు ప్రతి మంత్రి అక్కడే ఉండేవాడు. వీకెండ్స్ లో మాత్రమే వాళ్ళకి వెళ్ళేవాడు. మాక్సిమం నేను ప్రతి మంత్రిని అక్కడే చూసేవాడు. నేను సి ఛానల్ 2000లో చేసిన టైంలో అయితే హైదరాబాద్ తోసుకుని వెళ్ళేవాడిని సెక్రటరీ. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అట్టలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్ లో కూర్చునే పరిపాలన అంతా. నేనేది ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది ఇప్పటికే హైదరాబాద్ లోనే ఉండటం కాదు, నేను అనేది ఉండటమే కాదు, సెక్రటేరియట్కి వచ్చేవాడు. ఇప్పుడు అసలు సెక్రటేరియట్కి ఎవడు వస్తున్నాడు? ఎవరి కాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచినే, ఏ దాని పేరు ఏమంటారు, క్యాబినెట్ మీటింగో లేకపోతే ఏ లోకేష్ పిలిస్తేనో చంద్రబాబు పిలిస్తే తప్పించి మాక్సిమం అదే నడుస్తుంది. ఇతను క్రిందసారి క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలించాడు అతనితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు కొంత బెటర్, సెక్రటేరియట్కి వచ్చి వెళ్తుంటాడు. కేసీఆర్ బుద్ధి అయినా సరే ఆ ప్రగతి భవన్ లో తన ఇంటి దగ్గర నుంచి పరిపాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్కి అప్పుడప్పుడు వస్తున్నాడని